హే గాయ్స్, సో నా టిఫిన్ వచ్చేసి దోశ అండ్ పునుగులు అనమాట. సో నెక్స్ట్ ఈరోజు వచ్చేసి కైలాసగిరి వెళ్తున్నాము. సో కైలాసగిరి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి అయితే బస్సు ఉంది. బస్సు అయితే ఎక్కేసామన్నమాట. సో మేమైతే కైలాసగిరి అయితే ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట, రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇలా ట్రీస్తో డెకరేట్ అయితే చేసేసి అయితే ఉంది. సో మేము వచ్చేసి ఇక్కడ కొంచెం ఫ్రంట్కి రాగానే ఇలాగైతే ఉన్నాయి కొన్ని స్టాచ్యూస్. యాక్చువల్గా మేము వీటిని రియల్ స్టాచ్యూస్ అని అయితే అనుకున్నా, కాకపోతే అవి స్టాచ్యూస్ అయినాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు అవి నిజం మనుషులు అట్లా అనుకున్నారు, కానీ అవి దగ్గరికి వెళ్ళి చూసేదాకా మాకు అర్థం కాలే అనమాట. అవి వచ్చేసి బొమ్మ స్టాచ్యూస్ అని. సో ఇక్కడైతే మేము తిరగడానికి అయితే వచ్చామన్నమాట. సో తిరగడానికి వచ్చి ఇక్కడ సీసా అయితే కనిపించింది. సో నేను మా అక్క అయితే ఆడుతున్నాము సీసా తోటికి వచ్చే పాడాక అయితే మేము ఇంకా లోపలికి తిరగడానికి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. నేను చిన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన అనమాట. మా తమ్ముడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే దీన్ని. సో నెక్స్ట్ మేము తిరగడానికి వెళ్తాం. సో ఇక్కడ తిరగడానికి వెళ్తే మా తమ్ముడు ఇంకా అక్కడ రెడ్ స్లైడ్ ఉంది కదా, అక్కడైతే ఆడుతున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి ఇంకో స్లైడ్ అనమాట చిన్నపిల్లలది. అక్కడైతే స్నేల్ ఉంది. స్నేల్ దగ్గర అయితే ఒక హోల్ అయితే ఉంటుందని చెప్పి మా వాళ్ళు చెప్పినారనమాట. సో ఆ హోల్ అనేది మనం చూసేద్దాం వెళ్ళి, అసలు హోల్ ఉందో లేదో. అంటే మా అక్క వచ్చినప్పుడు అయితే ఉంది అని చెప్పింది. సో ఇప్పుడు ఉందో లేదో అనేది అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి స్నేల్ అనమాట. స్నేల్కి అయితే వెనకాల అయితే ఏం హోల్ అయితే లేదు గాయ్స్. సో నెక్స్ట్ ఇంకా అట్లనే రాగానే ఇక్కడైతే ఈ రౌండ్ తిరిగేది అయితే ఉంది. మా తమ్ముడు అయితే కొద్దిసేపు ఎక్కిండు, దాని తర్వాతకి దిగిపోయిండు మనకి భయం వేసి. సో ఇంకా నేను మా అక్క అయితే తిరుగుతున్నాం అనమాట దాన్ని. అది కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మాకు ఇంకా స్పీడ్ అంటూనే ఉంది. మాకు ఇంకా తిప్పుతూనే ఉన్నారు మా వాళ్ళు. ఇంకా దాని తర్వాతకి తీసుకొచ్చేపు ఆడేసి మేమైతే ముందుకైతే వెళ్ళిపోతాం. అక్కడైతే శివుడు ఇంకా పార్వతిది పెద్ద అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. సో గైస్ ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ అన్ని ట్రీస్ ఉన్నాయి, చాలా బాగుంది. మీరు కనుక నా రీల్స్ చూసినట్టే అది వచ్చేసి ఇక్కడే అయితే చేశానమాట. అక్కడ నామము అవన్నీ అయితే అక్కడికి కనిపిస్తాయంట. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏదో ఆలయం అని సంథింగ్ చెప్పినారు, నాకు అంత గుర్తులేదు. సో నెక్స్ట్ నా లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే తెచ్చారనమాట మా వాళ్ళు తినడానికి. చికెన్ బిర్యానీ తినేసాక అయితే కొద్దిసేపు సో గైస్ మేము వచ్చేసి వేరే దగ్గరికి అయితే వచ్చినాం రీల్స్ చేయడానికి. ఇక్కడైతే పనసగా కనిపించింది, మీకు ఎప్పుడైనా కనిపిస్తే కామెంట్ చేసేసేయండి. అండ్ ఇక్కడైతే రోప్ వే కూడా ఉంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే 150 అంట. మేము జస్ట్ వచ్చేటప్పుడు ఎక్కడం వల్ల ఓన్లీ 80 రూపీస్ అయితే మాకు పడింది అనమాట. చిన్నపిల్లలకి కూడా 80 రూపీసే అంట. సో నెక్స్ట్ మేమైతే ఇప్పుడు రోప్ వే అయితే ఎక్కబోతున్నాం అనమాట. సో కిందికి అక్కడైతే ఫోటో తీసుకుంటున్నాం శివ ఇంకా పార్వతి దగ్గర. అయితే అక్కడ ఫోటో తీసుకొని అక్కడ నుంచి కిందికి వెళ్ళి టికెట్ తీసుకొని అయితే రోప్ వే అయితే ఎక్కేస్తాం అనమాట. మేము కూడా, నేను మా తమ్ముడు అయితే వెరీ ఎక్సైటెడ్ రోప్ వే కోసము. మేము స్టార్టింగ్ నుంచి అంటూ ఉన్నామన్నమాట రోప్ వే ఎక్కుదామని చెప్పి. అయితే మా వాళ్ళు వద్దు అని చెప్పి అన్నారు. ఇంకా మేము వచ్చేటప్పుడు ఇంకా బలవంతంగా తీసుకొచ్చినామన్నమాట మా పేరెంట్స్ని. అక్కడైతే మా అక్క అయితే ఒకటి ఏంటంటే అది పైకి కిందికి వస్తుంది కదా, అదైతే ఎక్కుతా అని చెప్పేసి అయితే అన్నది. సో ఇక్కడైతే మేము ఫోటో తీసుకొని అక్కడికి వెళ్ళి అయితే అది ఆ రైడ్ మేము ఎక్కుతా అని చెప్పింది కాబట్టి అక్కడైతే తను ఎక్కిపించేస్తాము. అది కూడా మీరు చూసేసేయండి. అదైతే నాకు భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆమెను చూసే నాకు భయం వేసింది, తనకు కూడా స్టార్టింగ్లో భయం అయితే వేసింది. ఈ వ్లాగ్ అంతా అయిపోయాక అయితే నేను ఇది వాయిస్ చెప్తున్నా కాబట్టి సో చెప్తున్నాను అనమాట ఇదంతా మీకు. సో అక్కడ తను స్టార్టింగ్లో భయపడింది, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే చేంజ్ అయినాయి. తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడైతే ఉయ్యాల ఉందని చెప్పి మా పెద్దమమ్మీ అయితే అన్నదనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాము. మేము కొద్దిసేపు ఉయ్యాల అయితే ఊగుతున్నాం అనమాట. సో అక్కడ మేము వెళ్ళే దారిలో అంటే వెళ్దాం అనుకున్నాం మా రైడ్ దగ్గరికి, కాకపోతే అక్కడ ఇంకో రైడ్ అయితే కనిపించింది. మన హ్యాండ్స్తో పైన హుక్ని అయితే పట్టుకుంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అయితే దాంతో మనం ట్రావెల్ చేయొచ్చు కదా. సో అదైతే మనకి అనిపించింది అనమాట.
సో మా అక్క మమ్మల్ని పిలిచి అది ఎక్కుతా అని చెప్పండి, మా పెద్దమ్మ వద్దన్నది. సో నెక్స్ట్ అది ఎక్కిపిస్తా అన్నది. సో ఇదైతే ఎక్కుతా అని అన్నది. సో ఫస్ట్ అయితే మా అక్క అయితే చాలా భయపడింది అని నాకు అనిపించింది. తర్వాత మాకు వచ్చి ఏం భయపడలే అని చెప్పినట్టు నాకు అనిపించింది. సో అయితే ఇది చాలా అంటే ఇక్కడ మేము చూసేటోళ్ళకి చాలా భయమైందనమాట. అంటే చిన్నపిల్లలకి ఒకటి ఉంది, పెద్దోళ్ళకి ఒకటి ఉంది. చిన్నపిల్లలకి అంటే చూసి చేస్తున్నారు, పెద్దోళ్ళకి ధన చేస్తూనే ఉన్నారు. నాకైతే ఫుల్ భయం వేసేసింది. సో నన్ను కూడా ఎక్కమన్నారు. మనకి హైట్ నుంచి చూసి కళ్ళు తిరిగిపోయి మనమే పడతాం ఫస్ట్, అది అంత కట్టున్నా సరే. కానీ మా పెద్దమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదు ఇవన్నీ ఎక్కుతా అని చెప్పి అంటే. కానీ ఇంకా ఎట్లనో అట్లా ఒప్పించినాము. 150 రూపీస్ ఇది. 150 రూపీస్కి 25 టైమ్స్ అప్ అండ్ డౌన్ అయితే తీసుకొని వస్తారంట. సో మీరు కూడా చూసి దీన్ని ఎంజాయ్ చేసేసేయండి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఈ రైడ్ కనుక ఎక్కుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో గైస్ చూసారు కదా, ఆ రైడ్ వచ్చేసి అలా అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే టికెట్ తీసుకొని రోప్వే దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రతి ఒక్కరికి 80 రూపీస్ అయితే పడింది మాకు. సో నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ దాంట్లో అయితే ఎక్కేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లాక్ వేసేసారనమాట. లాక్ వేయడం వల్ల మనకు అంత భయం ఉండదు. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే అనుకున్నారు కిందికి వెళ్ళేటప్పుడు కిందికి ఉంటుంది కాబట్టి రోప్ స్పీడ్గా కిందికి వెళ్తుంది అని అయితే అనుకున్నారు. సో అంతేం స్పీడ్గా అయితే వెళ్ళలేదు, మెల్లిగానే వెళ్ళింది. మనకు అసలు వెళ్ళినట్టు కూడా అనిపించలేదు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ రైడ్ మాత్రం నేను. అండ్ మా తమ్ముడు అయితే ఫస్ట్ ఎక్కి అయితే కూర్చున్నాడు. ఇంక కార్నర్స్ కావాలని చెప్పి 4 కార్నర్స్లో, అంటే మేము 3 మెంబర్స్ కదా చిన్నపిల్లలు, మా అక్క నేను తమ్ముడు ఒక్కొక్క కార్నర్లో అయితే కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈయన లాక్ వేసేసాడు డోర్కి. నెక్స్ట్ అక్కడ రిసీవ్ చేసుకొని అక్కడ కూడా లాక్ వేసేసాడు. అందరైతే మా తమ్ముడు చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు, చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. జస్ట్ మమ్మల్ని అలా పుష్ చేశారు. దాని తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రైడ్ మాత్రం. అక్కడైతే రిసీవ్ చేసుకొని స్టెప్స్ అయితే దిగామన్నమాట. మా వాళ్ళు ఏమన్నారంటే ఆ స్టెప్స్ అంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట, చాలా ఎక్కువ ఉన్నాయి ఆ స్టెప్స్. సో మా వాళ్ళు ఏమంటున్నారంటే సగం కొండ మనతోనే దిగిపించేసినాడు, ఇంకేంటిది అని అంటున్నారు అనమాట మా వాళ్ళు. సో ఇంకా దిగేసి
కింద అయితే గోలీ సోడా అయితే తాగాను అనమాట. నేను ఆ వీడియో అయితే తీయలేదు. అండ్ కింద సముద్రం దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి వెళ్తున్నట్టు కనిపించింది. అమ్మో రోడ్, అమ్మో సముద్రం అంటున్నారు అనమాట మా వాళ్ళు. సో అక్కడైతే రిసీవ్ చేసుకుంటారు, కింద ఆ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే రిసీవ్ చేసుకుంటారనమాట మనల్ని. సో అలా కిందికి దిగిపోయి మనమైతే వెళ్ళిపోవచ్చు. సో నాకు అయితే 80 రూపీస్ అంత వర్తబుల్ అనిపించలేదు. 150 రూపీస్ అప్ అండ్ డౌన్ 150 రూపీస్ అంట, అది కూడా అంత వర్తబుల్ అయితే అనిపించలేదు నాకు. అంటే ఇది అంతేం లేదు అనమాట. అంటే బస్సులో వచ్చే కంటే ఇది కొంచెం స్పీడ్కి వస్తున్నాం అంతే. అంటే ఓన్లీ మన వాళ్ళం వస్తున్నాం అనమాట. సైడ్కి కూడా ఒకళ్ళు వస్తున్నారు. మా తమ్ముడు అరే డాష్ అయిపోతుంది ఇద్దరం డాష్ అవుతామని అంటారు. కానీ డాష్ అవ్వం రా అని చెప్పి మేము చెప్పినాం. తర్వాత కొంచెం రిలాక్స్ అయింది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. బాయ్.